కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ తాలిబాన్లను పెంచి పోషించింది. దాన్ని చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తించి సైనిక సహాయాన్ని అందించింది. ఇప్పుడు అదే తాలిబాన్లు పాకిస్తాన్పై దాడికి సిద్ధమయ్యారు. పాములను మీ పెరట్లో పెంచుతూ అవి మీ పొరుగువారిని మాత్రమే కాటువేయాలని ఆశించకూడదు. చివరికి ఆ పాములు మీ మీదనే తిరగబడతాయి అని 2011లోనే పాకిస్తాన్ ఉద్దేశించి హిలరీ క్లింటన్ అన్నారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పాకిస్తాన్ అదే పరిస్థితిలో ఉంది. తిండి లేక ప్రజలు అల్లాడుతుంటే అనాలోచితంగా ఆఫ్ఘన్ పై ఎయిర్ స్ట్రైక్ చేపట్టింది. పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘన్ పాక్ సరిహద్దు ప్రాంతాలలో ఇస్లామాబాద్ కు వ్యతిరేకంగా పనిచేసే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలో ఉన్న తాలిబాన్ల గ్రూప్ ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో ముఖ్యంగా పక్తికా ప్రావిన్స్ లో పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. శిక్షణా కేంద్రాన్ని కూల్చివేయడంతో పాటు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడుల్లో 46 మంది మరణించినట్లు తాలిబాన్ అధికారిక గణాంకాలు తెలిపాయి. ఆఫ్ఘనిస్తాన్ లోని తీవ్రవాదుల రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు పాక్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కాబూల్లోని పాకిస్తాన్ రాయబారిని పిలిపించి దాడులపై నిరసన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లోని పాలక తాలిబాన్ మరియు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వేర్వేరు కానీ మిత్ర సమానులు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీపీ వారిని బలపరిచింది. పాకిస్తాన్ లో ఇస్లామిక్ ఎమిరేట్ ను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది టీటీపీ. ఇస్లామాబాద్ కు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ నివేదిక ప్రకారం 2022తో పోలిస్తే 2023లో పాకిస్తాన్ లో ఉగ్రవాద దాడుల వల్ల సంభవించిన మరణాలు 56% పెరిగాయి. 500 మంది భద్రతా సిబ్బందితో సహా 1500 మంది మరణించారు. తాలిబాన్ల పాలనను క్రాస్ బార్డర్ టెర్రరిజం అని పాక్ ఆరోపించడంతో ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. పాక్ వాణిజ్య పరిమితులను విధించింది. దాదాపు 5 లక్షల మంది ఆఫ్ఘన్ వలసదారులను బహిష్కరించింది. వీసా రూల్స్ ను కఠినతరం చేసింది. టీటీపీపై సైనిక చర్యలు కూడా కొనసాగాయి. పాక్ లోని ఓ చెక్ పాయింట్ పై టీటీపీ దాడి చేసిన తర్వాత కొద్ది రోజులకే పాక్ ఆఫ్ఘన్ పై వైమానిక దాడులు చేసింది. నిజానికి పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల మధ్య సంబంధం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. తాలిబాన్లు మొదటి నుంచి సోవియట్ పాలనను అస్థిరపరచడానికి ప్రయత్నించారు. ఇందుకు పాకిస్తాన్ తాలిబాన్లకు చాలా సపోర్ట్ చేసింది. పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ తాలిబాన్ల ఏర్పాటు మరియు పోషణలో కీలక పాత్ర పోషించింది. 1996లో తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ను చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తించిన 3 దేశాలలో పాకిస్తాన్ ఒకటి. కొన్ని నివేదికల ప్రకారం పాకిస్తాన్ తాలిబాన్లకు సైనిక సలహాదారులు, నిపుణులు, సైనిక దళాలను కూడా అందించింది. స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ కమాండర్స్ కూడా ఇందులో ఉన్నారు. కానీ పాక్ దీనిని ఖండించింది. తాలిబాన్లు ఆల్ ఖైదా మరియు ఒసామా బిన్ లాడెన్లకు ఆతిథ్యం ఇస్తున్నారని, కాబట్టి వారికి సహాయం చేయకూడదని యుఎన్ భద్రతా మండలి పిలుపునిచ్చినప్పటికీ పాక్ తమ మద్దతును కొనసాగించింది. కాశ్మీర్ సమస్యను ఎదుర్కోవడానికి భారత్ కు వ్యతిరేకంగా పాక్ వ్యూహాత్మకంగా తాలిబాన్లను ఉపయోగించుకుంటోందని కూడా ఆరోపణలు వచ్చాయి. 1990s, 2000s లో జైష్ ఏ మొహమ్మద్, లష్కర్ ఏ తోయిబా వంటి గ్రూపులు తాలిబాన్ నియంత్రిత ప్రాంతాలలో శిక్షణ పొందుతూ పనిచేశాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ తాలిబాన్లను పెంచి పోషించిన పాకిస్తాన్ కు ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కిరాతకంగా చంపిపారేసే తాలిబాన్లతో తలపడేందుకు దాయాది సైనికులు జంకుతున్నారని సమాచారం. నేరుగా యుద్ధం చేస్తే పాక్ దివాళా తీయడం గ్యారంటీ. వారిని అడ్డుకోవాలంటే ఆక్రమణ తప్పదు. మరి ఇప్పుడు పాక్ తాలిబాన్లను ఎలా ఎదుర్కొంటుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు బయట న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. బయట న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.